యేసు గురించి విని, దేవునికి మహిమ కలుగును గాక. వినుట వలన విశ్వాసం కలిగింది. విశ్వాసం కలిగింది. ఆయన ఎవరు? ఆయనేమి ఇశ్రాయేలీయుడు కాదు. అప్పటికే యేసు ప్రభుని అంగీకరించిన వాడు కాదు బాహాటంగా. ఆయన అన్యుడైన వాడు. దేవుని మాటలు వినుట వలన అతనికి విశ్వాసం కలిగింది. ఎంత విశ్వాసం కలిగిందయ్యా అంటే, ఆయన మాట చెప్పుని సెలవిస్తే నా దాసుడు స్వస్థపరచబడతాడని. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈనాడు దేవుని బిడ్డలుగా, దేవుని వారసులుగా కొనసాగుతున్న మనము అట్టి విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నామా? దేవుని దగ్గరికి వెళితే నాకు వారికే కాదు, నేను ఎవరి గురించి అడిగినా దేవుడు నా స్వస్థపరుస్తాడు, విడుదల దయచేస్తాడని ఆలోచన మనం కలిగి ఉన్నామా? వారి గురించి ప్రార్థన చేయవలసినంతగా మనం ప్రార్థన చేస్తున్నామా? వారి గురించి భారము కలిగి ప్రార్థన చేయవలసినంతగా మనం భారము కలిగి ప్రార్థన చేస్తున్నామా లేదా? మనము ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం పరిశీలన చేసుకుందాం. మనమందరం జ్ఞానం కలిగిన వారు. మామూలు అన్యుల కంటే క్రైస్తవులకు చాలా జ్ఞానవంతులు. దేవుడు వారికి జ్ఞానం ఇస్తాడు, వివేచన ఇస్తాడు. కానీ అతని కొరకు శతాధిపతి శ్రద్ధ కలిగి శ్రద్ధను చూపించి యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళి కొంతమందిని పంపించినట్లుగా చూస్తాం. ఇంకా మరొక విషయం మనం అక్కడ గమనించినట్లయితే చూడండి, 4వ వచనము, 3వ వచనం ఆఖరి భాగం. తన దాసుని స్వస్థపరచవలనని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపాను. ఈయనకు ఇంకొక మంచి లక్షణం ఉంది. ఏ లక్షణం? అది కూడా మీరే చెప్పండి. యూదుల పెద్దలను యేసు ప్రభు వారి దగ్గర. ఆయన ఎవరు? అన్యుడు లేదా అధికారం కలిగిన వాడు. కానీ అతని పని అంతా ఎవరితో? యూదులతో ఉంటుంది, రోమీలతో ఉన్నది, ఆ పట్టణ వాసులతో ఉంది, అధికారులతో ఉంది, ఆ రాజ్యం చేసేవారితో ఉంది, ప్రజలతో ఉంది. ఆయన యూదుల పెద్దలను యేసు ప్రభు వారి దగ్గరికి పంపించాడంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈనాడు నీ కొరకు నా కొరకు ఆయన యోగ్యుడు. ఇంకా చూడండి, ఇంకా కింద భాగంలో మనం చూసుకున్నట్లయితే 6వ వచనము, 5వ వచనం చదవండి. అతడు మన జనులను ప్రేమించి మన కొరకు సమాజ మందిరమును తానే కట్టించినని ఆయనతో చెప్పి మిక్కిలి బ్రతిమాలుకొని. ఆ పెద్దలు ఎలాంటి వారయ్యా అంటే, ఇతని కొరకు యేసు ప్రభు వారిని బ్రతిమాలుకొనేటంత మంచివారు వారిని కలిగి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈనాడు సంఘములో చేర్చబడిన నీవు నేను, నీ కొరకు ప్రార్థన చేసేవారు, నీ కొరకు ప్రార్థన చేసేవారిని మనం సంపాదించుకున్నామా? నీ కొరకు నా కొరకు బ్రతిమాలుకొనేవారిని, యేసు ప్రభు వారిని బ్రతిమాలుకొనేవారిని మనం సంపాదించుకున్నామా? ఏదో మందిరానికి వస్తున్నాం, వెళ్ళిపోతున్నాం, పాస్టర్ గారు ఆమెను అనగానే మళ్ళీ వచ్చేవారమే. ఈలోపు అసలు మందిరం అనేది కనిపించదు, అక్కడ ఏం జరుగుతుందో తెలియదు. కానీ గృహంలోనైనా, కనీసం ఇంటిలోనైనా ఎక్కడ 2-3 ఆయన నామం ఏకీవిస్తారో వారి మధ్యన ప్రభు ఉంటాడు, వారి ప్రార్థన ఆలకిస్తాడు. మన ఇంట్లో ఎంతమంది ఉన్నాం? మొత్తం మందిరం అంతా లెక్క పెట్టుకుంటే ఒంటరిగా ఉన్నవాళ్ళు ఒక 3, 4, 5 ఉంటారేమో. మిగతా అందరూ ఎవరు ఉంటారు? తల్లో, తండ్రో, భార్యో, భర్తో, పిల్లలో ఎవరొకరు ఉండే ఉంటారు. కానీ దేవుని సన్నిధిని మనము ఇంటి దగ్గర కూడా అనుభవించగలం. కానీ దాన్ని మనం పెడచెవుని పెట్టేస్తున్నాం. అంత మాత్రమే కాదు, మందిరానికి వస్తున్నాం, మందిరాన్ని చాలామంది నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. మందిరం అంటే మరొక ఈ 4 గోడలు అనుకోకండి. సంఘాన్ని చాలామంది నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఎవరైనా రోగము కలిగిన వ్యక్తిగా ఉంటే, ఎవరికైనా రోగం వస్తే, జ్వరం వస్తే, అనారోగ్యం కలిగితే వారు పెద్దలను పిలిపింపవలను, వారు నూనె రాసి ప్రార్థన చేయవలను. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. దేవునికి మహిమ కలుగును కాక. మనమేం చేస్తున్నాం? ఇక్కడేమీ లేవులేండి. మనమేం చేస్తున్నాం? ఒక సీసా తెచ్చి ఆ నూనె ప్రార్థన చేసిన తర్వాత ఆ నూనె రాస్తే ప్రార్థన, ఆ నూనె రాస్తే స్వస్థత అని అనుకుంటున్నారు. నూనె రాస్తే కాదు స్వస్థత, పొరబడుతున్నారు. నూనె రాస్తే కాదు స్వస్థత, నూనె రాసి ప్రార్థన చేస్తే, బైబిల్ తల కింద పెట్టుకొని పడుకుంటే కాదు స్వస్థత. ఆ బైబిల్ తీసి చదివి విశ్వాసంతో ప్రార్థన చేస్తే స్వస్థత. నమ్మిన వారు దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఈనాడు పెద్దలను పట్టించుకోవడమే తగ్గిపోయింది.
పెద్దల గురించి ఎవరు పట్టించుకోవడం లేదంటే వారిని పిలవడం లేదు. నీ సమస్య దైవజనుడు కూడా తెలియడం లేదు. కొన్ని సమస్యలు ఉంటాయి ఎవరితో పంచుకోను ఉంటాయి, అందులో పంచుకోవసరం లేదు, దేవునితో చెప్పుకోవాల్సిన కొన్ని ఉంటాయి. ప్రతి ఒక్కరూ కూడా అన్నీ బహిరంగంగా చెప్పాలనే ఏమి ఉద్దేశం కాదు. కానీ నీ కొరకు భారముగా ప్రార్థన చేయాలంటే, నీ కొరకు సంఘమంతా ప్రార్థన చేయాలంటే, నీకున్న సమస్య, ఇరుకు, ఇబ్బంది నీ సంఘములో ఉన్న దైవజనులకు లేదా నీ కొరకు ప్రార్థించే వారికి తప్పనిసరిగా తెలియాలి. అవునంటే దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తెలియకుండా భారంగా ఎలాగ ప్రార్థన చేస్తారు? ఇప్పుడు ఎవరో సాక్ష్యం, కొంతమంది సాక్ష్యాలు ఇచ్చి ఉంటారు, ఇచ్చారమ్మా సాక్ష్యాలు ఎవరు అవ్వలేదు. ఒకవేళ నేను వచ్చినప్పుడు సాక్ష్యం చెప్పారు అనుకోండి, నేను ఇక్కడికి వచ్చాను, కొన్ని సంవత్సరాల తర్వాత మాట్లాడుంటాను, ఇక్కడ నిలబడే కొన్ని నెలలు అయి ఉంటుంది, నేను మీ గురించి ప్రార్థన చేయాలనుకోండి, నేను భారంగా ప్రార్థన చేయగలనా? నేను చేయలేను. ఎందుకు? మీ పేరే నాకు తెలియదు, పేరు తెలిసినా మీ సమస్య నాకు తెలియదు. అందుకే సంఘముతో పంచుకోవలసిన విషయాలు కొన్ని పంచుకోవాలి, లేదా దైవజనుడితో పంచుకోవాల్సిన విషయాలు కొన్ని పంచుకోవాలి, లేదా పెద్దలకు నీ యొక్క సమస్య తెలియాలి తప్పనిసరిగా. ఆయన యూదుల పెద్దలను పిలిపించాడు. ఎందుకు పిలిపించాడు? నేను మహానుభావుడిని, రాజుగారిని, నేను ఇక్కడ మంచి అధికారంలో ఉన్నాను, యేసుప్రభుని ఒకసారి రమ్మనండి అని ఆయనే అథారిటీగా పిలవలేదు. బ్రతిమాలు కొనేవారిని పిలిచారు. ఇంకా ఈ బ్రతిమాలు కొనేవారు ఏ విధంగా బ్రతిమాలుతున్నారయ్య అంటే, మన కొరకు ఒక మంచి కార్యం చేశాడు. ఏం చేశాడయ్య అంటే, ఈయన మన కొరకు ఏం కట్టించాడు? సమాజ మందిరాన్ని కట్టించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సమాజ మందిరాన్ని కట్టించాడు. ఒక మంచి పని చేశాడు, ఒక మంచి కార్యం చేశాడు. ఆయన ఎవరో? ఆయన క్రైస్తవుడు కాదు, ఆయన అన్యుడైన వ్యక్తి మన కొరకు ఒక మంచి కార్యం చేశాడు. ఈనాడు నేను దేవుని మందిరము కొరకు, లేదా సంఘము కొరకు, లేదా సమాజము కొరకు, నా కుటుంబం కొరకు నేను ఒక మంచి పని చేశాను అని ఏదైనా మనం చెప్పగలుగుతున్నామా? లేదా ఆ వ్యక్తి ఒక మంచి పని చేశాడు, మందిరంలో ఆ వ్యక్తి పరిచర్య చేస్తూ ఉన్నాడు, ఆ మందిరంలో దైవజనుడికి ఆయన చాలా సహకారిగా ఉంటూ ఉన్నాడు, ఆయన వలన సంఘానికి దైవజనులకి ఉపయోగం కలుగుతూ ఉందని మన కొరకు ఎవరైనా చెప్పగలుగుతూ ఉన్నారా? మీ కొరకు నేను అనడం లేదు, మన కొరకు నేను కూడా కలుపుకున్నాను. మన కొరకు లేదా మీ గురించి, నా గురించి ఎవరైనా చెప్పగలుగుతూ ఉన్నారా? ఒక మంచి కార్యం చేసే అటువంటి సమాజ మందిరాన్ని ఈయన కట్టకపోతే ఎవరు అడిగేవారు లేరు. ఈయన కడితే లైవ్ వెళ్తుందా? ఈయన కడితే అక్కడ ఎవరు ఈయనకు ఓట్లేమేయరు. ఈయన కడితే ఆయన ఎవరో పొగడరేమో. అలాగే ఓట్ల గురించి ఆయన ఏమి కట్టించలేదు, ఆయన ఎవరెవరి గురించి కట్టించలేదు. మంచి అభిప్రాయంతో యూదులమైన మన కొరకు ఈయన ఒక ఏం కట్టించాడు? సమాజ మందిరాన్ని. ఈనాడు మన సమయం కానీ, మన ధనం కానీ, మన జ్ఞానం కానీ, మన పలుకుబడిని కానీ దేవుని సంఘం కొరకు మనం వాడుతూ ఉన్నామా? లేదా సంఘాన్నే ఒకసారి మీరు ఏ చర్చికి వెళ్తారంటే ఎంత గొప్ప, మేము పలానా సంఘానికి వెళ్తాం అంటే సంఘం పేరు చెప్పుకోవడానికి సంఘమా? సంఘములో ఉన్న ఉపకరణాలు అయితేనేమి, లేదా సంఘంలో జరుగుతున్న ఏదైనా కాటేజ్ మీటింగ్ కానీ, లేదా సంఘం తరపున జరుగుతున్న మీటింగులు కానీ, ఇంకేదైనా సువార్త పరిచర్య కానీ ఏదైనా జరుగుతూ ఉన్నప్పుడు అందులో మన పార్టిసిపేషన్ ఏమైనా ఉందా? ఆయన మన కొరకు సమాజ మందిరం కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చాడు అని చెప్పడం లేదు. ఆయన సమాజ మందిరాన్నే ఆయన కట్టించి ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక మనం కూడా మంచి కార్యాలు, మంచి క్రియలు చేయాలి. క్రైస్తవులుగా మనం ఏం చేయాలి చూడండి, సత్క్రియలను మనం జరిగించవలసిన వారే ఉన్నాం. సత్క్రియలు, మంచి పనులు, పుణ్యకార్యాలు. కానీ చాలామంది అంటారు, నేను చాలా పనులు చేస్తానండి, మంచి పనులు చేశాను, ఇప్పుడు చేయలేకపోతున్నాను. కానీ ఒకప్పుడైతే అలాగండి, ఒకప్పుడైతే ఇలాగండి అంటాం. మన వలన సంఘంలో ఉన్న వ్యక్తులకు మత్తయి సువార్త 26వ అధ్యాయం 10వ వచనం ఎవరైనా చదివి సహాయం చేయండి.
యేసు బేతనియలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట నున్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరు బుడ్డి తీసుకొని ఆయన యొద్దకు వచ్చి ఆయన భోజనమునకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను. శిష్యులు చూచి కోపపడి, ఈ నష్టమెందుకు? దీనిని గొప్ప వెలకు అమ్మి బేదలకు ఇయ్యవచ్చునే అనిరి. యేసు ఆ సంగతి తెలుసుకొని, ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేసెను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యం చేసింది. ఏం చేసింది? ఆమె అత్తర బుడ్డి తీసుకొచ్చి పగలగొట్టి ఆయన అభిషేకించింది. దేవునికి మహిమ కలుగునుగా. మంచి పనులు చేసేవారు అందరినీ పొగుడుతారని అనుకోకండి. అసలు మంచి పనులు చేసేవారు ముందు వారు నిందలు భరించడానికి ముందు సిద్ధమైపోండి. నేను యేసు ప్రభువుని నమ్ముకున్నందుకు, లేదా ప్రతి ఆదివారం నేను మందిరానికి వెళుతున్నందుకు, యేసునే నేను సేవిస్తున్నందుకు నన్ను అందరూ పొగుడుతున్నారు అన్నవారు ఎవరైనా ఉంటే ఇప్పుడు చేతులు ఎవరైనా చూపించండి, పైకెత్తండి. యేసు ప్రభువుని నమ్ముకున్నందుకు, దేవుణ్ణి సేవిస్తున్నందుకు, ప్రతి ఆదివారం నేను మందిరానికి వెళ్తున్నందుకు నన్ను అందరూ పొగుడుతున్నారు. పరలోకానికి వెళ్ళే మార్గం ఇరుకును సంకుచితం. అది బయట వారికి ఎలా కనిపిస్తుంది అంటే సంకుచితంగా కనిపిస్తుంది. వీళ్ళకి ఏంటి ఎంత జ్ఞానం, ఎంత చదువు ఉండి. ఒక్కొక్కసారి మంచి పనులు చేసేటప్పుడు, మంచి కార్యాలు చేసేటప్పుడు అందరూ పొగుడుతారని ఎవరు అనుకోకండి. ఒక 10 మంది పొగుడుతున్నారంటే వెనకాల 90 మంది నేను నిందిస్తారు. ఆయన పైకి వెళ్తూ ఉంటే కిందకి లాగడానికి ప్రయత్నించేవారు ఎక్కువ, ప్రోత్సహించేవారు ఒకరు ఇద్దరు ఉంటారు. వారిని మనం సంపాదించుకోవాలి. అతని కొరకు యూదులు పెద్దలు వెళ్ళి, ఇతను ఈ మేలు పొందడానికి అర్హుడు, యోగ్యుడు అని చెప్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, అక్కడ సీమోను అంట. సీమోను ఏం తక్కువ చేయలేదు, ఆయన ఏం తక్కువ ఏం చేయలేదు. ఆయనకి విందు ఏర్పాటు చేశాడు. ఆయన విందు ఏర్పాటు చేశాడంటే శిష్యులు కూడా వచ్చి ఉంటారు. ఆనాడు కానా విందుకు యేసు ప్రభు వారు, మరియా శిష్యులు ఏ విధంగా అయితే ఆహ్వానించబడ్డారో ఈ సీమోను కూడా అక్కడ తోటి వారిని పిలిచే ఉంటాడు, మంది విందు ఏర్పాటు చేసే ఉంటాడు. కానీ అక్కడ ఆమె చేసిన పని ఆయనకి నచ్చలేదు. కానీ అది ఎవరికి నచ్చింది? యేసుక్రీస్తు ప్రభు వారికి నచ్చింది. నా భూస్థాపన నిమిత్తము ఈమె ముందుగా ఇది చేసింది కనుక ఈ సువార్త ఎక్కడెక్కడైతే ప్రకటించబడుతుందో అప్పుడు ప్రకటించలేదు. అప్పుడు ఆమెను నిందించారు, సనుక్కున్నారు. ఏంటి ఈ విందులోకి ఈవిడ వచ్చింది? ఈవిడ ఎవరో పిలవని పేరంటం అంటారు కదా, ఎవరు రమ్మన్నారు? నేను ఎప్పుడూ చెప్తాను, మందిరంలో ఎవరైనా క్రొత్త వారు వచ్చినప్పుడు ఏం చేయాలి? ఆ లాస్ట్ ఉన్నవారు ఏం చేయాలి? వాళ్ళు అక్కడ ఉన్నవారు ఆ స్థలాన్ని విడిచి ముందుకు వచ్చి వారికి కూర్చోవడానికి చోటు ఇవ్వాలి. చోటు ఇవ్వలేదనుకోండి ఏమవుతుంది? ఆ మందిరానికి వెళ్ళాను, అక్కడ ఎవరో నన్ను పట్టించుకోలేదు, కనీసం ఎవరో చూడలేదు, 2 నిమిషాలు నిలబడి నేను వచ్చానండి అని అంటారు. అయ్యారండి మీ చర్చికి వచ్చానంటే, ఎప్పుడు వచ్చావే అంటే నేను చూడలేదంటారు పాస్టర్ గారు, నేను వచ్చానంటాడు ఆయన. కనుక దేవుని కొరకు ఒక మంచి కార్యం చేసినప్పుడు, దేవుని కొరకు ముందుకు సాగినప్పుడు, లేదా దైవజనులకు సహకారులుగా ఉన్నప్పుడు, దేవుని పరి కొరకు ముందుకు వెళ్ళినప్పుడు, నేను సేవలకు వచ్చినప్పుడు కూడా చాలామంది నన్ను అలాగే అన్నారు. చాలాసార్లు దేవుని కొరకు ముందుకు సాగుతున్నప్పుడు, సంఘం కొరకు మనం పని చేస్తూ ఉన్నప్పుడు, సంఘం కొరకు మన సమయాన్ని ఇచ్చినప్పుడు, సంఘం కొరకు మన ధనాన్ని ఇచ్చినప్పుడు, దేవునిలో నువ్వు బలంగా ముందుకు సాగాలని చూసినప్పుడు కొంతమంది నీకు అడ్డు తగలవచ్చు, లేదా నిన్ను నిందించవచ్చు, లేదా నీ గురించి తప్పుగా కూడా అనుకుంటారు. వీడికి ఏంటి అవసరం, 3 గంటలు అక్కడికి వెళ్ళిపోయి ఏం చేస్తుందో. అయినా దేవునికి ఇష్టమైన కార్యం చేసేటప్పుడు ఏమాత్రం వెనుకంజ వేలువేసిన అవసరం లేదు. గట్టిగా దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఆత్మీయ ఎదుగుదల కొరకు కేవలం ఆ పరలోక రక్షణ భాగ్యాన్ని నువ్వు పొందుకున్నప్పుడు దాన్ని మనం విడిచిపెట్టకూడదు. ఎన్ని విపత్కర పరిస్థితులు వచ్చినా మనం గట్టిగా పట్టుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, మార్కు సువార్త ఇదే విషయం మాట్లాడుతూ 14 అధ్యాయం 6వ వచనం కూడా ఎవరైనా చదివి సహాయం చేయండి. ఇంత వ్యయం ఎందుకు? ఇంత కష్టం ఎందుకు? ఇంత బాధ ఎందుకు? ఎందుకు నీకు ఇబ్బంది అని సనుగుకుంటారు కొంతమంది. అక్కడ ఈ సీమోను సనుక్కునే ఉంటాడు. నేనేమో ఎంత పెద్ద విందు చేస్తే, నేనేమో ఎంతగా అన్ని ఏర్పాట్లు చేస్తే ఈవిడొచ్చి అంతా ఏం చేసింది అని అనుకుంటారు కదా. ఈ క్రెడిట్ అంతా అక్కడికి వెళ్ళిపోయింది, నేను చేసిందంతా ఉండిపోయింది. లాస్ట్లో వచ్చి క్రెడిట్ అంతా ఇతను కొట్టేశాడు అంటారు కొంతమంది. నేను చేసినవన్నీ కనిపించలేదండి, ఆ లాస్ట్లో అతను వచ్చాడండి. 2 రోజుల తర్వాత అతను వస్తే అతనికి దేవుడు పాస్టర్ గారు ఆయన గురించే ప్రార్థన చేశారు, ఆయనకే వాక్యం ఇచ్చారు, ఆయనకే పాట పాడమని ఇచ్చారు, ఆయనకే ఆధిక్యత ఇచ్చారు, నన్ను అసలు పట్టించుకోలేదు అన్నట్లు.
మనం ఒకరికంటే ఒకరు యోగ్యులుగా ఎంచుకోవాలి. సంఘంలో ఉన్నప్పుడు, సమాజంలో ఉన్నప్పుడు. అవును, నువ్వు పాడగలవు, అవును నువ్వు వాక్యం చదవగలవు, అవును నువ్వు ప్రార్థన చేయగలవు. ఒకరికంటే ఒకరు యోగ్యులుగా ఎంచుకున్నప్పుడే అది సంఘం. సంఘంలో ఉన్నవారు క్రొత్తగా వచ్చిన వారు ఉంటారు, ఎప్పటి నుంచో వచ్చిన వారు ఉంటారు, వాక్యం తెలిసిన వారు ఉంటారు, వాక్యం ఎరిగిన వారు ఉంటారు, క్రొత్తగా వాక్యమును తెలుసుకుంటున్న వారు ఉంటారు. వారందరినీ మనం కలుపుకొని ఏక మనస్సు, ఏక తాత్పర్యం, ఏక భావం కలిగిన. అక్కడ సీమోను గారి ఉద్దేశం ఏంటి? యేసు ప్రభు వారిని గణపరచాలి, ఆయనను గొప్ప చేయాలి, ఆయన నా గృహంలోనికి రావాలి. ఈమె యొక్క ఉద్దేశం ఏంటి? ఈమె ఉద్దేశం కూడా దేవునిని మహిమపరచాలి, ఆయన గణపరచాలి అని. ఎంత వ్యయమికైనా ఆయన వెనుదీయలేదు, ఆమె వెనుదీయలేదు. కనుక ఆయన సరుక్కున్నాడేమో. ఒకవేళ నీవు కూడా దేవుని కొరకు ఏదైనా మంచి పని చేస్తూ ఉంటే, నీ సమయాన్ని ఇస్తూ ఉంటే, నీ ధనాన్ని ఇస్తూ ఉంటే, ప్రజలు నిన్ను నిందించవచ్చు, లేని మాటలు కూడా చెడ్డగా పలకొచ్చు. చెడ్డ మాటలల్లా లేనివి ఉన్నట్లుగా, ఉన్నవి లేనట్లుగా చేసి, లేని మాటలు. చాలామంది అంటారు, ఉన్న మాట అంటే నేను పడతాను కానీ లేని మాటలు నేను ఎందుకు పడతానండి? ఏదైనా ఉంటే నేను పడతాను కానీ లేనివి నేను పడను. మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవునికి మహిమ కలుగును గాక. ఉన్నవంటే అలాగా పడాలి, తప్పదు, అది అందరూ పడవలసిందే. కానీ లేనివి ఉన్నప్పుడు కూడా నేను ఎవరైనా నిందించి, హింసించి, దూషించి, అబద్ధంగా చెడ్డ మాటలు అలా పలికితే నువ్వు ధన్యుడు అని భావించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ చూడండి, ఈమె మంచి కార్యము చేసినట్లుగా మనము కూడా సంఘం కొరకు, సమాజం కొరకు ఏదైనా ఒక మంచి పని చేయడానికి ఒక గట్టి నిర్ణయం తీసుకోవాలి. తెగింపు కలిగి ఉండాలి. అరిమత యోసేపుకి ఎప్పుడు తెగింపు వచ్చింది? ఈయన తెగించి సమాజ మందిరాన్ని కట్టించేసాడు యూదుల కొరకు. కానీ ఒక రహస్య శిష్యుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి ఎప్పుడు తెగింపు వచ్చింది అంటే, తెగింపు వచ్చేసరికి యేసు ప్రభు వారు, క్రీస్తు వారు చనిపోయిన తర్వాత ఆయనకి తెగింపు వచ్చిందంట. అంత అయిపోయిన తర్వాత. కానీ అప్పటికైనా దేవుని కొరకు ఉపయోగపడ్డాడు. కానీ నీకు ఇప్పుడే సమయం ఉంది. ఏ సమయం మించిపోయిన వరకు ఎందుకు? ఇప్పుడే బలం ఉండగానే, జ్ఞానం ఉండగానే, ఉద్యోగం ఉండగానే, వ్యాపారం ఉండగానే, జ్ఞానం ఉండగానే, శక్తి ఉండగానే, నువ్వు చెప్తే కొంతమంది వినే పరిస్థితి నీకు ఉండగానే దేవుని కొరకు ఒక మంచి కార్యం, ఒక మంచి పని చేయాలి. ఒకవేళ ఇప్పటి వరకు ఆ పని చేయకపోతే, ఆయన సమాజ మందిరం గురించి కట్టించాడు కదండి, మేము అందరం కలిసి ఆల్రెడీ మందిరం కట్టేసామండి, ఇప్పుడేమి మేము ప్రత్యేకంగా కట్టవసరం లేదని కాదు, మందిరం గురించి కాదు నేను మాట్లాడేది. ఆయన సమాజ మందిరాన్ని కట్టాడు. నువ్వేదైనా ఒక ఆత్మను సంపాదించావా? లేదా మందిరంలో నీ పేరు చెప్పుకోవడానికి ఏదైనా ఉందా? లేదా సంఘంలో నీ పాత్ర ఏమైనా ఉందా? సంఘ ఉద్యోగం కొరకు నువ్వు ఏదైనా పని చేస్తున్నావా? లేదా నీ వలన సంఘం నెరసిల్లిపోతుందా? నువ్వే పెద్ద గుదిబండగా ఉన్నావా? ఎవరికి వారమే పరిశీలన చేసుకుందాం. సత్క్రియలు చేయడానికి దేవుడు మనల్ని ఆశీర్వదించింది, దేవుడు మనకు ఉద్యోగం ఇచ్చింది, దేవుడు మనకు జ్ఞానం ఇచ్చింది. ఎందుకయ్యా అంటే మనం ఆశీర్వదించబడి మనమే ఆనందించడానికి కాదు, ఇతరులకు ఆశీర్వాదకరంగా మనల్ని ఉంచడానికి దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. నమ్మిన వారు దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడు నిన్ను రక్షించుకున్నది నువ్వు ఒక్కడో రక్షించబడాలని కాదు, నీ కుటుంబం అంతా రక్షించబడాలని. మరొక శతాధిపతి కొర్నేలు గురించి మనం ఆలోచన చేస్తే, ఆయన ఒక్కడి గురించి ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతే అయిపోద్ది, అంత గుట్టుగా అయిపోద్ది కదా. ఇప్పుడు అంతా అదే జరుగుతుంది కదా. పాస్టర్ గారు వస్తే తలిపేస్తారు. ఎందుకు పాస్టర్ గారు వచ్చారని తెలియకూడదు. ప్రార్థన కొంచెం సింపుల్గా చేయాలి, గట్టిగా చేయకూడదు. ఆ గుట్టుగా చేయలే, తన కుటుంబాన్ని అంతటిని ఒక దగ్గర నిలబెట్టాడు, ఒక దగ్గర తీసుకొచ్చాడు, స్నేహితుల్ని పిలిచాడు, వాళ్ళందరినీ పిలిచాడు, వారి కుటుంబస్తుల్ని పిలిచాడు, బంధువర్గాన్ని పిలిచాడు. ఇంకా పరిశుద్ధాత్మ దేవుడే దిగి వచ్చేసాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. గనుక మనము దేవుని కొరకు మంచి కార్యాలు చేసే. చూడండి, మనం ఇంకా ముందుకు వెళ్దాం, సమయం అవుతుంది. ఎప్పుడైతే సమాజ మందిరాన్ని కట్టించాడని వారు చెప్తున్నాడో, ఈయన యోగ్యుడు అని చెప్పేటట్లుగా ఉంది. ఈనాడు మీ సంఘ కాపరి కానీ, దేవుడు కానీ, నీ కొరకు, నా కొరకు, మన కొరకు ఈయన ఇది పొందడానికి అర్హుడు అని, ఇది స్థానానికి ఇతను అర్హుడు అని చెప్పేటట్లుగా మన ప్రవర్తన, మన కార్యాలు ఉంటున్నాయా? మనం గ్రహించుకోవాలి. మనం పరిశీలన చేసుకుందాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన స్వస్థత, ఆయన దాసుడు స్వస్థపరచబడ్డానికి,
లేదా మీరు ఆయన గృహానికి వెళ్ళడానికి, ఈ అవసరత ఆయన పొందుకోవడానికి అర్హుడు అని మన గురించి ఎవరైనా చెప్పగలుగుతూ ఉన్నారా? మంచి కార్యాలు మనం చేస్తూ ఉన్నామా? యోగ్యుడు అని చెప్తూ ఉన్నామా? నిజమే, ప్రజలు నువ్వు యోగ్యుడు అని చెప్పవచ్చు. నీ వేష భాషలను చూసి, నీ ఉద్యోగం చూసి, నీ అందం చూసి, లేకపోతే నీకున్న పలుకుబడిని చూసి, నీకున్న స్థితిని చూసి, ఇతడు యోగ్యుడు, ఇతను ఎలిజిబుల్, ఇది పొందుకోవడానికి ఇతను అర్హుడు అని చెప్పవచ్చు. మనుషులు దేన్ని చూస్తారు? దేన్ని చూస్తారు? పై వేషాన్ని, పై రూపాన్ని చూస్తారు. ఇప్పుడు మనం ఏ బట్టలు వేసుకున్నామో దాన్ని బట్టే మనకు విలువ, ఎక్కడ ప్రజల్లో, జనుల్లో. కానీ దేవుడు ఏం చూస్తాడు? ఆయన హృదయాలను పరిశీలించే దేవుడు, హృదయ రహస్యం ఎరిగిన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన హృదయాలను పరిశీలన చేస్తాడు. నేను ఏదో చక్కగా పాడితే, చక్కగా మాట్లాడితే, ఏదో చక్కగా వాక్యం చదివితే, మంచి ఆహార్యాన్ని నేను కలిగి ఉంటే, లేదా నా వెనకాల కొంతమంది ఫాలోయింగ్ ఉంటే, నేను ప్రజల దృష్టిలో నేను యోగ్యుడిగా కనిపిస్తాను. కానీ దేవుని దృష్టిలో మనం ఎలాగున్నామనేది మనం ఆలోచన చేయాలి. యోబు గారి పట్ల వారి యొక్క భార్య దృష్టి ఏ విధంగా ఉంది? ఎందుకు ఇలాగా? లాజరు గారి గురించి ధనవంతుడు, ఆ చుట్టుపక్కల ఉన్నవారు ఏమనుకుని ఉంటారు? ఈ దేవుడు దేవుడు అంటాడు 24 గంటలు, వేంటిడికి అనారోగ్యం అని అంటారు, అని ఉంటారేమో. షడ్రక్ మేషక్ అబేద్నెగోలను చూసి ఆనాడు ఏమనుకుని ఉంటారు వాళ్ళందరూ? వీళ్ళకేంటి బుద్ధి తక్కువ, ఒక దండం పెడితే అయిపోయింది కదా, ఒక పని అయిపోయింది కదా, సార్ అంటే సరిపోయింది కదా, ఈ క్షణానికి అలాగంటే సరిపోయింది కదా. కాదు కాదు, మేము అనుదినమును సేవించుతున్న దేవుడు మనం రక్షించడానికి సమర్థుడు. దానియేలు అదే చెప్తున్నాడు, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అదే చెప్తున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మనం మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అట్టి విశ్వాసం మనం కలిగి ఉండాలి. ఒకవేళ దేవుడు మమ్మల్ని రక్షించినా రక్షించకపోయినా నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలని మాకు చింత లేదు. మనం ఎవరి దగ్గరికైనా వెళ్ళాలంటే ముందు గడగడలాడిపోతాం, ఏం మాట్లాడాలో. సాక్ష్యం చెప్పాలంటే మైక్ పట్టుకుంటే కొంతమందికి వణుకొచ్చేస్తూ ఉంటాం. నేను ప్రత్యేకంగా ఎవరిని అనడం లేదులేండి, అందరి అనుభవమే. ఏమి చెప్పాలో ముందే తడబడిపోతాం. మీరు ముందు బాగుగా నోరు తెరిస్తే, ఏమో మరి ఈ మందిరంలో ఎలాగుందా కానీ కొన్ని మందిరాల్లో, మా మందిరంలో అక్కడ కూడా అందరూ ఆరాధన చేయరు. పాడడం అనేది కొంతమంది పని అనుకుంటారు, కొంతమంది ఆ వైరు వారి పని అనుకుంటారు. దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి, వారికి ఉన్న ఆసక్తిని బట్టి దేవుడు వాడుకుంటున్నాడు. నువ్వు నేను పాటగాడిని కాదు, నేను పాడలేను, నేను చదవలేను అనుకుంటే ఎప్పుడు అంతే. నీ నోరు బాగుగా తెరుము, దాన్ని నింపుతానంటే అందరూ ఆహారం అనుకుంటారు. మనకి ఎప్పుడు ఆహారమే. నీ నోరు బాగుగా తెరుము, దాన్ని నింపుతానంటే అవును, నోరు తెరిస్తే తల్లి పిల్లకి ఏ విధంగా అయితే ఆహారం పెడతాదో ఆహారం కావాలి నాకు ఇచ్చేస్తారు అనుకుంటారు. అది కాదు. నీ నోరు బాగుగా తెరుము, దానిని దేవుని మాటలతో నింపుతాడు. దేవుని నోరారగా ఆరాధించాలి. దావీదుకి ఏం ఇరుకులు ఇబ్బందులు లేవనుకుంటున్నారా? లేదా అపోస్తలుడైన పౌలు ఏమైనా చెరసాల్లో ఉన్నప్పుడు చెప్తున్నాడు, ఆనందించుడి, మరలా చెప్పుదుని ఆనందించుడు అని చెప్తున్నాడు. ఆయనకి ఏం వేదన లేదా, శోధన లేదా? ఇక మనము దేవుని కొరకు ముందుకు సాగిపోతున్నప్పుడు అనేక నిందలు, ఇబ్బందులు కలుగుతూ ఉన్నప్పుడు మనం వెనుకంజ వేయకూడదు. మనం దేవుని గురుగా కలిగిన వారమే. దేవుని కొరకు, దేవుని చేత ఏర్పరచబడిన సంఘము కొరకు ఏదైనా ఒక మంచి కార్యము చేయడానికి దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తూ ఉంటే, ఒక గట్టి నిర్ణయం చేసుకున్న హృదయంలో ఈ సంవత్సరంలో దేవుని సంఘము కొరకు, లేదా నా కుటుంబం కొరకు, లేదా మందిరము కొరకు, నేను అనుదినము వెళుతున్నా లేదా ప్రతి ఆదివారం వెళుతున్న సంఘము కొరకు నేను ఏదో ఒక మంచి కార్యం చేయాలని ఒక గట్టి నిర్ణయం చేసుకోండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే. దయచేసి ఈ విషయాలు గమనించాలని మనం చేసి చూడండి. సామెతలు 18:16 కూడా ఎవరైనా చదివి సహాయం చేయండి. 18వ అధ్యాయము 16వ వచనము. ఒకడు ఇచ్చు కానుక వానికి వీలు కలుగజేయును, వీలు కలుగజేయును, అది గొప్పవారి ఎదుటకు వానిని రప్పించును. దేవునికి మహిమ కలుగును గాక. ఒకడు ఇచ్చు కానుక అతనికి వీలు కలిగిస్తుంది. దేనికి వీలు కలిగిస్తుంది? గొప్పవారి ఎదుటికి వెళ్ళడానికి. అంటే బహుమతి ఏం చేసింది? వీలు కలిగించింది పెద్దల దగ్గరికి వెళ్ళడానికి. ఈ యూదులు పెద్దలు ఆయన చెప్పగానే వీళ్ళు ఎందుకు వెళ్ళిపోయారు?
ఈయన ఒక మంచి కార్యం చేశాడు కనుక. హిజ్కియా దేవుని యొద్దకి ధైర్యంగా వెళ్ళగలిగాడు. ఎందుకు వెళ్ళగలిగాడు? నేను యథార్థంగా నడుచుకున్నది ఒకసారి జ్ఞాపకం చేసుకో అని ప్రార్థన చేయగలిగాడు. మనము దేవుని కొరకు వెచ్చించిన సమయం కానీ, దేవుని కొరకు వెచ్చించిన ధనము కానీ, లేదా ఆయన సన్నిధిలో కార్చిన కన్నీరు కానీ ఏది కూడా వ్యర్థం కాదు. నమ్మిన వారు దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కొరకు వెచ్చించిన సమయం కానీ, ధనము కానీ, దేవుని కొరకు చేసిన మంచి కార్యము, మంచి క్రియలు కానీ ఏది వ్యర్థం కాదు. ప్రతిదానికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. ఆయన ఎవరికి అచ్చి ఉండేవాడు కాదు. మనం కూడా ఎవరికి అచ్చి ఉండకూడదు క్రైస్తవులుగా. దేవుని విషయంలో మనము దేవునికి ఎప్పటికప్పుడే, ఈరోజు సాక్ష్యాలు చెప్పలేదు. ఎందుకు చెప్పలేదంటే పాస్టర్ గారు లేరు, పాస్టర్ గారికి తెలియదు కదా నేను సాక్ష్యం చెప్తాను. కొంతమంది చెప్పుండరు. ఇవన్నీ ఎప్పుడు చెప్తారు? పాస్టర్ గారు మళ్ళీ 16వ తారీఖు తర్వాత 19వ తారీఖు తర్వాత వస్తారు కదా, అప్పుడు లైన్ కట్టేస్తారు. అప్పుడు పాస్టర్ గారికి సాక్ష్యం చెప్పడం, వాక్యం చెప్పడానికి టైం ఉండదు. మనం అప్పుడు వరకు ఉండకూడదు. ఎప్పుడప్పుడే దేవుని కృతజ్ఞతాస్తుతి చెల్లించుకోవాలి. మనం అలా భారాన్ని మనం దాచుకోకూడదు. ఈ రుణ భారం ఉంచుకున్నట్లుగా అప్పటికి ప్రేరేపణ పోతుంది. అప్పుడు చెప్పాలనుకుంటే చెప్పరు. నాకు చాలాసార్లు తెలుసు, నేను అనుభవం చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కదా. ఏం చేస్తారు తెలుసా? ఒక 5-6 వారాలు దేవుడు చేసిన మేలులన్నీ చెప్పకుండా 6వ వారం లేచి మైక్ పట్టుకుని పావుగంట ఈలే చెప్పేస్తుంటారు అంతా. నేను బస్సు ఎక్కాను, డ్రైవరు ఇలా గేర్ వేసాడు, సెకండ్ గేరు. అప్పుడు కండక్టర్ వచ్చి నన్ను టికెట్ అడిగాడు. తెలంగాణలో అయితే నేను అప్పుడు ఏం చూపించాను? ఆధార్ కార్డు చూపించాను. ఇవన్నీ చెప్తూ ఉంటారు మొత్తం కథ అంతా. వినేవారికి ఎలాగ అప్పటి వరకు మనం ఉండకూడదు. దేవుడు చేసిన మేలులు ఎంత తొందరగానే కృతజ్ఞతాస్తుతులు చెల్లి సంఘం ఎదుట, సమాజం ఎదుట ఆయన మనం మహిమపరచాలి, ఆయన గణపరచాలి, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అసలు దేవుని మందిరానికి వచ్చిందే 2 పనులు చేయడానికి: దేవుని ఆరాధించడానికి, ఆయన స్తుతించడానికి, గణపరచడానికి. రెండవది ఆయన వాక్యాన్ని ధ్యానించడానికి. ఆయన వాక్యాన్ని ధ్యానించడంలో గొప్ప ఆదరణ ఉన్నది. అంత మాత్రమే కాదు, దేవుడు వాక్యం ద్వారా మనల్ని సరిచేస్తాడు, మనల్ని బలపరుస్తాడు, వాక్యంలో స్థిరపరుస్తాడు. వినుట వలన విశ్వాసం. మందిరంలో దేవుని వాక్యాన్నే నువ్వు వింటావు. మిగతా 6 రోజులు ఏం వింటున్నా వద్దన్నా నీకు వినిపిస్తుంది, దాని ప్రభావం ఎక్కువైపోతుంది. వద్దన్నా నీకు కనిపిస్తుంది, దాని ప్రభావం ఎక్కువైపోతుంది. మనం ఏమి చూస్తామో, ఏం వింటామో దాని ప్రభావం మన పైన చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక దయచేసి గమనించాలి. దేవుని కొరకు మన సమయాన్ని వెచ్చించాలి, మన ధనాన్ని వెచ్చించాలి, అవసరమైతే మన జ్ఞానాన్ని కూడా ఉపయోగించాలి. అపోస్తలుడైన పౌలు జ్ఞానయుక్తంగా వాక్యాన్ని బోధించాడు. రాజుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్తున్నాడు, స్టార్టింగ్ నుంచి చెప్తున్నాడు, నేను గమాలియేలు పాదముల యొద్ద నేను విద్య అభ్యసించాను, నేను క్రైస్తవులు హింసించాను. అయితే ఆ యేసు ప్రభు వారు నన్ను దర్శించాడు. ఆ దర్శనానికి నేను అవిధేయుడను కాలేను. అంటే ఎక్కడ ఏ విధంగా ఎవరితో మాట్లాడాలో ఆ విధంగా అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం కూడా అటువంటి ధైర్యాన్ని మనం కలిగి ఉండాలంటే వాక్యాన్ని మనం మాటి మాటికి వింటూ ఉండాలి, వాక్యాన్ని మాటి మాటికి మనం ధ్యానం చేస్తూ ఉండాలని దేవుని పేరట మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నాను. దేవునికి బహుమతి దేవుడేం కోరుకోడు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఒకనొక సమయంలో ఎక్కడ ఉన్నారంట? కానుకల పెట్టి దగ్గర ఉన్నాడు. ఒక విధవరాలు ఏం చేసింది? 2 కాసులు. వీళ్ళందరూ ఇచ్చిన దానికంటే ఈమె తన జీవనం అంతా ఇక్కడ వ్యయం చేసింది అని చెప్తున్నాడు. ఆమె పాతవన్నీ విడిచిపెట్టి దేవుని కొరకు ఆమె తన వారిని విడిచిపెట్టింది అని ఎవరైనా నీ గురించి నా గురించి చెప్తే, దేవుని కొరకు తన సౌఖ్యాన్ని విడిచిపెట్టింది, దేవుని కొరకు తన కంఫర్ట్ని విడిచిపెట్టి దేవుని కొరకు ముందుకు వచ్చాడు అని ఎవరైనా నీ కొరకు నా కొరకు చెప్తే అది ఎంత గొప్ప భాగ్యం. అవునని వారి దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఒక్కొక్కసారి బయట వారు యోగ్యుడు అనొచ్చు, కానీ దేవుడు నిన్ను నన్ను మెచ్చుకునేవారుగా మనం ఉండాలి. దావీదు గురించి దేవుడు చెప్తున్నాడు, ఈయన నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. దేవుడు మన గురించి చెప్పడానికి మనకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి, దాన్ని మనం వినియోగించుకోవాలని దేవుని పేరట మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నాను. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 18వ వచనం ఎవరైనా చదివి సహాయం చేయండి.
ఆ, క్రీస్తునకు దాసుడైన వాడు ఆ, దేవునికి ఇష్టుడును మనుష్యుల దృష్టికి యోగ్యుడునై ఉన్నాడు. ఉమ్. కాబట్టి 17 నుంచి చదవండి అమ్మా. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు దేవుని గాని రాజ్యం భోజనం పానమును కాదు, నీతియు సమాధానమును నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. ఈ విషయమందు ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు ఆ, దేవునికి ఇష్టుడును ఉమ్. మనుష్యుల దృష్టికి యోగ్యుడునై ఉన్నాడు. దేవునికి ఇష్టడు, మనుష్యుల దృష్టికి యోగ్యుడై ఉండాలి. ఫస్ట్ దేవునికి మనం ఇష్టమైనట్టుగా మనం నడిస్తే నోవహుని అందరూ మెచ్చుకున్నారంటారా? వాడు తయారు చేసినప్పుడు అందరూ ఏమనుకుని ఉంటారు అని అనుకుని ఉంటారు. వీడికి మతి భ్రమించింది, పెద్దోళ్ళు అయిపోయారు కదా. ఏమంటారు? పెద్దోళ్ళు అయిపోయారు కదా, కొంచెం చేదస్తం వచ్చేసిందండి. వాళ్ళ పిల్లలైనా చెప్పరా కనీసం ఇతనికి, కోడళ్ళైనా చెప్పరా, వాళ్ళ ఆవిడైనా చెప్పదా అని అనుకుని ఉండొచ్చు. కానీ దేవునికి ఇష్టమయ్యాడు. యోన దేవుణ్ణి నమ్మాడు. అది అతనికి ఎలాగ ఎంచబడింది? నీతిగా ఎంచబడింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. ఏ విధంగా? దేవుని నమ్మాడు గనుక దేవునికి ఇష్టడుగా ఉంటే తప్పనిసరిగా ప్రజలు ఒకవేళ నిన్ను అప్పటికి నేను గుర్తించకపోయినా, యేసు ప్రభువారు తనను తాను తగ్గించుకొని దీనుడిగా చూడనలని వాళ్ళగా ఉంటే ఆనాడు ప్రజలకి ఏమీ తెలియలేదు. శాపగ్రస్తుడు అన్నట్లుగా చూశారు. ఎప్పుడైతే అపోస్తలుడైన పేతురు నిలువబడి ఆ యేసునే మీరు సిలువ వేశారు కదా, ఈయన ఆ దేవుడు ఆయనను మృతుల్లోంచి పైకి లేపాడు, ఈయనే రాజుగా ప్రభువుగా ఆయనను ప్రతిష్ఠించినని ఆయన చెప్పగానే వారందరూ అప్పుడు యేసుని అంగీకరించారు. దేవునికి మహిమ కలుగును గాక. గనుక యేసు ప్రభు వారిని నువ్వు వెంబడిస్తూ ఉన్నప్పుడు, యేసు చెప్పినట్లుగా నడుస్తూ ఉన్నప్పుడు, దేవుని చిత్తానుసారంగా నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు, నిరుకు ఇబ్బంది కలిగిన దేవునికి గాని నువ్వు ఇష్టమైన వాడిగా ఉంటే, యోసేపుని అన్నదమ్ములు ఏం చేశారు? అన్నదమ్ములకి ఇష్టం లేదు. దావీదు కూడా అన్నదమ్ముల కంటే చాలా పొట్టివాడేమో, పొడగోడైతే అతను కూడా యుద్ధానికి వెళ్ళేవాడే కదా. సౌలు గారికి కూడా దావీదు అంటే ఇష్టం లేదు. ఎందుకు? సౌలుకి 10,000 కొలది, దావీదుకి 10,000 కొలది. కానీ దావీదు ఎవరికి ఇష్టడు? దేవునికి ఇష్టమైన వాడు. యోసేపు దేవుని దర్శనాన్ని కలిగి ఉన్నాడు, పట్టుకున్నాడు అంతం వరకు. ఒకానొక సమయంలో హెచ్చించబడ్డాడు. అన్నదమ్ములకు నచ్చినా నచ్చకపోయినా, తోటివారికి నచ్చినా నచ్చకపోయినా, ఎవరైతే యేసు ప్రభు వారిని అంతం వరకు పట్టుకుంటారో, ఎవరైతే ఆయన రాజ్యం కొరకు తమ సమయాన్ని వెచ్చిస్తారో, తప్పనిసరిగా ఒకానొక సమయంలో దేవుడు వారిని తప్పకుండా హెచ్చిస్తారు. నమ్మిన వారు దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు హెచ్చించినప్పుడు ఎవడు అతను తగ్గించలేడు. తను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును. అక్కడే ఉంది, తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడు. ప్రత్యేకంగా ఎక్కడికో వెళ్ళిపోవసరం లేదు. తాను తగ్గించుకుంటే తప్పనిసరిగా దేవుడు హెచ్చిస్తాడు. కానీ ఆయన బలిష్టమైన చేతుల కింద మనం ఎలాగుండాలి? దేన మనస్సు కలిగిన వారుగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా తాను తగ్గించుకున్నాడు. ఈనాడు అన్ని నామముల కంటే పైనామముగా హెచ్చించబడ్డాడు తండ్రి అయిన దేవుని చేత. నమ్మిన వారు దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 18వ వచనం కూడా ఎవరైనా చదివి సహాయం చేయండి. ప్రభువు మెచ్చుకొని వాడే యోగ్యుడు కానీ తన్ను తాను మెచ్చుకుని వాడు యోగ్యుడు. చూడండి, అదే 17వ వచనం చదవండి అమ్మా. అతిశయించువాడు ప్రభువునందే అతిశయపడవలను. ఈనాడు మనం అతిశయిస్తున్నాం. నిజానికి ఆ శతాధిపతి ఎంత అతిశయించాలో. నేను సమాజ మందిరాన్ని కట్టాను కదా, వెళ్ళి యేసుప్రభు గారిని ఒకసారి పిలిచిరండి అని అనలే. వెళ్ళి బ్రతిమాలుకోండి, నా గురించి బ్రతిమాలుకోండి అంటారు. అతిశయించువాడు ప్రభువునందే అతిశయించాలి. అపోస్తలుడైన పౌలు కూడా చెప్తున్నాడు, సిలువ వేయబడిన క్రీస్తునే మేము ప్రకటిస్తున్నాం. ఆయన 5,000 మందికి ఆహారం పెట్టాడని, ఆయన కుష్ఠరోగులను బాగు చేశాడని, పక్షవాయు కలిగిన వాళ్ళని బాగు చేశాడని మేము అతిశయించడం లేదు. దాని గురించి కాదు మా ప్రకటన. ఈనాడు క్రైస్తవులైన వారు తిరిగి జారిపోవడానికి కారణం ఏంటంటే ఇదే. స్వస్థత కొరకు వస్తున్నారు, బాగుపడుతున్నారు, కొన్ని రోజులు మందిరంలో కనిపిస్తూ ఉన్నారు. తిరిగి వారికి అనారోగ్యం కలగగానే, ఒక 30 సంవత్సరాల వ్యక్తి మోకాళ్ళ నొప్పి అని వెళ్ళాడు,
స్వస్థత కొరకు ప్రార్థన చేసాం, స్వస్థత వచ్చింది. పోనీ డాక్టర్ గారి దగ్గరికే వెళ్ళాడు, బాగుపడ్డాడు. 45 సంవత్సరాలు వచ్చేసింది, 50 సంవత్సరాలు వచ్చింది, మళ్ళీ మోకాళ్ళ నొప్పి రాకుండా ఉంటుందా? అంటే వీరు స్వస్థత కొరకు వెళ్ళారు కనుక తిరిగి అనారోగ్యం కలిగింది కనుక వారు ఏం చేస్తున్నారు? జారిపోతున్నారు. వారి గురి దేని మీద ఉంది? స్వస్థత మీదే ఉంది. ఉద్యోగం కొరకు, పిల్లల కొరకు, వ్యాపార అభివృద్ధి కొరకు మందిరానికి వచ్చిన వారు, స్వస్థత కొరకు వచ్చిన వారు, స్వస్థత కలుగుతుందని వచ్చిన వారు, లేదా మందిరంలో ఏదో దొరుకుతుందని వచ్చిన వారు, వారు జారిపోతారు. కానీ ఎవరైతే ఆయనైనా రక్షకుడు, ఆయనైనా అధికారి, ఆయనైనా ప్రభువు అని ఎవరైతే అంగీకరిస్తారో వారు తప్పనిసరిగా దేవుని యందు అతిశయిస్తారు. వారిని మాత్రమే యోగ్యుడిగా ఎంచుతాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ఇది ఎవరికి వారమే పరిశీలన చేసుకోవాలి. దేవుని కొరకు మనం, దేవుని ఎదుట మనం ఏ విధంగా ఉన్నాం? దేవుడు మనల్ని యోగ్యుడిగా ఎంచాలి. దేవుడు ఈయన నా భక్తుడు అని చెప్పాలి. యోబు గురించి చెప్తున్నాడు, వెళ్ళావా అక్కడికి? ఎవరితో చెప్తున్నాడు? అపవాదితో చెప్తున్నాడు. అంతా తిరిగి వచ్చాను అంటున్నావు కదా, నా గురించి, యోబు గురించి తెలుసా నీకు? అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు తెలుసా అంటే, లేదు నువ్వు అతను ఆస్తి చుట్టూ నువ్వు కంచె వేసావు కనుక అలాగ ఉన్నాడు. కానీ ఒక కంచె తీస్తే కానీ దేవునికి నమ్మకం కలిగేటట్లుగా యోబు భక్తుడు ఆనాడు ఎంత అచంచలమైన విశ్వాసాన్ని దేవుని పట్ల కనపరిచాడో. ఇంకా మీరు ఒకసారి ఆలోచన చేయండి. పాత నిబంధన గ్రంథంలో ఉన్నవారు ఎవ్వరూ కూడా యేసు ప్రభు వారిని వారు చూడలే. ఇశ్రాయేలీలందరికీ ఎప్పుడు గురి? ఈ యొక్క బానిసత్వం నుంచి బయటపడాలి, కనాను వెళ్ళిపోవాలి. ఇదంతా భౌతికపరమైనది, బాహ్యపరమైనది. కానీ దేవుడు మనకు వాగ్దానం చేసినది నిత్యము దేవునితో ఉండే, దేవునితో సహవాసం కలిగించే ఆ పరలోక రాజ్యాన్ని దేవుడు మనకు వాగ్దానం చేశాడు. ఇంకెంత మనం ఆనందించాలి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మనం మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఈ రోజు ఉండి రేపు పోయేది కాదు. వీళ్ళు మళ్ళీ మళ్ళీ వీళ్ళు బానిసత్వానికి గురైపోయారు, బానిసలుగా వెళ్ళిపోయారు. కానీ మనం ఈ లోకాన్ని దాటిన తర్వాత దేవుని కొరకు ఎవరైతే నిలబడతారో, ఆయన కొరకు మన మంచి కార్యాలు ఎవరైతే చేస్తారో, ఎవరైతే యెహోవాను దేవునిగా కలిగి ఉంటారో, ఎవరైతే తమ పాపములను పరిహరించగలిగిన శక్తి యేసు ప్రభు వారికి ఒక్కడికే ఉన్నది. కేవలం ఆయన పొందిన గాయముల ద్వారా స్వస్థతని మాత్రమే చాలామందికి తెలుసు. కానీ ఆయన కార్చిన పరిశుద్ధమైన రక్తం ద్వారా మనకు విడుదల, పాప క్షమాపణను ఎవరైతే అంగీకరిస్తారో వారందరికీ పరలోక రాజ్యం. ఇది గొప్ప భాగ్యము, గొప్ప ధన్యము, ఎంతో ధన్యం. యేసయ్యను కలిగిన జీవితం నీకు ఉన్నా లేకపోయినా. నువ్వు ఏదైనా మంచి మార్గంలో వెళ్తే నేను ఎవరో పొగిడేవారు ఉండరు. నువ్వు ఏదైనా చెడు చేస్తున్న నుంచి బయటకు వచ్చావనుకో, నీ కుటుంబం వారు ఆనందిస్తారు, కానీ నీ స్నేహితులందరూ బాధపడతారు. మొన్నటి వరకు వీడు ఇప్పించేవాడు, మొన్నటి వరకు వీడితో మాతో వచ్చేవాడు, ఇప్పుడు మాతో రావడం లేదురా, నువ్వు గొప్పడు అయిపోయావు, పరిశుద్ధుడు అయిపోయావు, నువ్వు అంత మనగాడువా, చూస్తావు ఎన్ని రోజులు ఉంటావో. ఇవన్నీ మాటలు వింటూ ఉన్నప్పుడు దేవుని కొరకు మనం బలంగా నిలబడితే తప్పనిసరిగా దేవుడు కానీ మనలను యోగ్యుడిగా ఎంచితే మనకేది అడ్డు ఆటంకం లేకుండా దేవుని కొరకు మనం ముందుకు సాగిపోగలం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకటి, ఆ శతాధిపతికి ఉన్న మంచి లక్షణం ఏంటి అంటే తన దాసుని కూడా పట్టించుకునే మంచి లక్షణాన్ని కలిగి ఉన్నాడు. మనం కూడా మన కుటుంబంలో ఎవరైనా అనారోగ్యంతో ఉన్నవారు మాత్రమే నేను చెప్పడం లేదు, వారి గురించి అలాగా పట్టించుకుంటాం, అది మన బాధ్యత. కానీ ఆత్మీయంగా దిగజారిపోయిన వారి గురించి మనం పట్టించుకోవాలి. సంఘంలో ఆత్మీయంగా దిగజారిపోయి ఇంకా వాళ్ళు అలాగ ఉన్నారనుకోండి, ఏమవుతుంది? ఆ దాసుని అలాగ వదిలేసాడు అనుకోండి, ఏమవుతుంది? కొన్ని రోజుల తర్వాత చనిపోతాడు. కనుక ఆత్మీయంగా పడిపోతున్న వారి కొరకు మనం ఆలోచన కలిగి ఉండాలి. అంత మాత్రమే కాదు, మన కొరకు ప్రార్థన చేసేవారిని మనం సంపాదించుకోవాలి. అంతేగాని నీ గురించి చెడు మాటలు చెప్పేవాడి గురించి ఏదో ఏంటంటారు, నోటితో పొగిడి నొసటితో ఎక్కిరించేవారు, అలాంటి వాళ్ళని కాదు మనం సంపాదించుకోవడం. బాగా అస్తమాన పొగుడుతున్నారు అనుకోండి, ఎక్కడో ఏదో తేడా ఉంది, తర్వాత ఏదో గొయ్యి తవ్వుతున్నాడని మీరు గ్రహించుకోండి. ఎవరైనా సరే ఏదైనా మంచి చేసినట్టు పొగిడితే 1-2 నిమిషాలే, దాని మాటికి మిమ్మల్ని ఎవరైనా పొగుడుతున్నారు, మిమ్మల్ని హెచ్చిస్తున్నారంటే మీకు ఏదో కీడు తలపెడుతున్నారని ఆలోచన చేయాలి. కనుక మనం పొగిడేవారిని కాదు, మన కొరకు ప్రార్థించేవారిని సంపాదించుకోవాలి, మన కొరకు దుఃఖపడేవారిని సంపాదించుకోవాలి, మన కొరకు వేడుకునేవారిని, బ్రతిమాలుకునేవారిని మనం సంపాదించుకోవాలని ఈ భాగ్యం ద్వారా దేవుడు
మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అంతేకాదు ఆయన సమాజ మందిరాన్ని కట్టించినట్లుగా మనము కూడా దేవుని పని కొరకు, దేవుని సంఘము కొరకు, దేవుని మందిరము కొరకు ఏదైనా మన జీవిత కాలంలో మనకు బలం ఉన్నప్పుడే, శక్తి ఉన్నప్పుడే, జ్ఞానం ఉన్నప్పుడే దేవుని కొరకు ఏదైనా ఒక మంచి కార్యము, సత్క్రియలు చేయుట మనం నేర్చుకోవాలని దేవుని పేరట మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాదు, జనులు మనల్ని నిందించినా, హింసించినా, మనల్ని చులకనగా చూసినా, దేవుని చేత కానీ మనము యోగ్యులుగా ఎంచబడితే, దేవుని ద్వారా కానీ మనం హెచ్చించబడితే ఎవరు కూడా మనల్ని తగ్గించలేరు. యోసేపు ఒకప్పుడు గోతిలో తోయబడ్డాడు. ఈనాడు అన్నలకు మాత్రమే కాదు, ఆ ప్రాంతవాసులందరికీ గొప్ప నాయకుడు అయిపోయాడు, మంత్రి అయిపోయాడు. ఆయన సెలవు లేకుండా ఎవరు కూడా ఏ పని చేయకూడదు. ఏమో ఆ పని చేస్తే ఇతను చేసిన పని అంతా వ్యర్థమైపోద్దేమో. ఆయన సెలవు లేకుండా ఎవరు కూడా ఏ పని చేయకూడదు. ఆయన సెలవు లేకుండా ఎవరు ఎక్కడికి వెళ్ళకూడదు. అంత అధికారం కలిగిన వ్యక్తిగా దేవుని చేత ఈ దర్శనాన్ని కాపాడుకున్నాడు కనుక అంచెలంచెలుగా హెచ్చించబడ్డాడు. దేవునికి మహిమ కలుగును కాదు. నమ్మకంగా ఉన్నాడు. ఆ చెరసాల్లో ఉన్నవారు కూడా అని ఉంటారు, నీ పని క్లోజ్ అని. లేకపోతే ఆ పాపం చేసే అవకాశము యోసేపుకి కలిగినప్పుడు ఆ మిగతా వాళ్ళందరూ అని ఉంటారు, వీడికి అయిపోయింది, ఎక్కడితో చాప్టర్ క్లోజ్ అని ఉంటారు. కానీ ఆయన యెహోవా దేవుడిని నమ్ముకున్నాడు కనుక ఆ దర్శనాన్ని మర్చిపోకుండా, ఆ దర్శనం నెరవేర్చబడే వరకు ఓపిక కలిగి ఉన్నాడు కనుక ఒకనొక దినాన్న ఆ దేశంలో గొప్ప ప్రధానిగా మారగలిగాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనం కూడా దేవుని చేత యోగ్యుడిగా ఎంచబడ్డానికి మనందరము ఒక గట్టి నిర్ణయం చేసుకోవాలని దేవుని పేరట మీ అందరికీ నేను మనవి చేస్తాను. ఇంకా 2 విషయాలు మనం మాట్లాడి ఈ వాక్య భాగాన్ని మనం ముగించుకుందాం. చూడండి, నీ వలన మేలు పొందుటకు యోగ్యుడని చెప్పారు. అతడు మన కొరకు మనల్ని 7:5 మనల్ని ప్రేమించి మన కొరకు సమాజం అందరూ తానే కట్టించినని బిక్కిలి బ్రతిమాలు కొనిరి. కావున యేసు వారితో కూడా వెళ్ళును. ఆయన ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి, మీరు ఆయన వద్దకు వెళ్ళి, ప్రభువా, శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను. మీరు చెప్పండి, నిజానికి అతను పాత్రుడు కాదంటారా? యోగ్యుడు కాదంటారా? యూదుల పెద్దలందరూ చెప్తున్నారు ఇతను యోగ్యుడని చెప్తున్నారు. కానీ ఇతనేమంటున్నాడు? తగ్గించుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చూడండి ఎంతగా తగ్గించుకుంటున్నాడయ్యా అంటే, నేను పాత్రుని కానంటున్నాడు. మనం కానీ ఒక చిన్న పని చేసామనుకోండి, మనము కానీ ఒక చిన్న ఏదైనా దేవుని కొరకు ఒక చిన్న పని, దేవుని కొరకు కాదు, ప్రజల కొరకే లేదా మన కుటుంబస్తుల కొరకే ఒక చిన్న మంచి పని ఏదైనా చేస్తే ఇంకా మనం ఎవరు నేల మీద నిలబడం అసలు. కానీ ఇంత హెచ్చింపు కలిగిన ఒక అధికారి చెప్తున్నాడు, తను తాను తగ్గించుకుంటున్నాడు. నేను యోగ్యుడని కాదు, అంత శ్రమ పుచ్చుకోవద్దు. మీరు నా ఇంట్లోకి వస్తే నా దగ్గరే ఉండిపోతారు. కానీ మీరు ఇంకా సువార్త ప్రకటించవలసింది చాలా ఉంది. సువార్త వినవలసిన వారు ఇంకా చాలామంది ఉన్నారు. అంత శ్రమ పుచ్చుకొని వద్దు. మాట మాత్రం సెలవిస్తే చాలు, నా దాసులు స్వస్థపరచబడతారు అనగా నేను చెప్తున్నాడు. ఇంత గొప్ప విశ్వాసము నేను ఎక్కడా కనుగొనలేదని అంటూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. లాస్ట్గా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. 7వ అధ్యాయము చూడండి, నేను 8వ వచనం ఎవరైనా చదివి సహాయం చేయండి. నేను సహా అధికారమునకు లోబడిన వాడను, నా చేతి క్రిందను సైనికులు ఉన్నారు. నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకడు రమ్మంటే వచ్చును, నా దాసుని చేయమంటే అది చేయును, నేను చెప్పినట్లు చేయునని నేను చెప్పినట్లు ఆయనతో చెప్పుడని వారు చెప్పి. అంటే ఈ శతాధిపతికి ఒకటి తెలుసు. దేని గురించి తెలుసు అంటే యేసు ప్రభు వారి యొక్క అధికారం గురించి తెలుసు. దేవునికి మహిమ కలుగును గాక. ఈయన అధికారం ఎక్కడా? దాసులపైనే, నా క్రింద వారిపైనే. నేను ఏది చేయమంటే చేస్తారు, నేను రమ్మంటే వస్తారు, పొమ్మంటే పోతారు, ఈ పని చేయండి అంటే చేస్తారు. అంటే ఆయన అధికారం గురించి మాట్లాడడం లేదు. ఎంత తగ్గించుకున్నవాడు ఆయన అధికారం గురించి ఎందుకు మాట్లాడతాడు? అధికారం అంటే ఏంటో తెలుసు. అంటే యేసు ప్రభు వారితో చెప్తున్నాడు, నీ అధికారం ఎలాంటిదో నాకు తెలుసు అని. ఎవరు చెప్తున్నారు? అన్యుడు చెప్తున్నాడు. అన్యుడు ఈనాడు దేవునిని ఇన్ని రోజులుగా, ఇన్ని సంవత్సరాలుగా సేవిస్తున్న మనము చాలాసార్లు ఆయన అధికారాన్ని ఒప్పుకోవడం లేదు. భక్తి చేస్తున్నాం కానీ భక్తిలో ఉన్న శక్తిని మనం ఆశ్రయించడం లేదు.
భక్తిని చేస్తున్నాం కానీ శక్తిని ఆశ్రయించడం లేదు. మాటలు వింటున్నాం కానీ దాన్ని మనం ఆచరణలో పెట్టడం లేదు. ధ్యానిస్తున్నాం కానీ దాన్ని మళ్ళీ తిరిగి నెమరు వేసుకోవడం లేదు. ఈ మధ్యాహ్నకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని అధికారానికి మనం లోబడిన వారుగా ఉండాలని దేవుని పేరట మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నాను. చూడండి, యేసు ప్రభు వారు బోధ చూడండి. మత్తయి సువార్త 7:29 ఎవరైనా చదివి సహాయం చేయండి. ఆయన వారికి శాస్త్రుల వలె కాక అధికారము గల వాని వలె వారికి యేసు ప్రభు వారి మాటలు ఏముంది? అధికారం ఉంది, శక్తి ఉన్నది. ఆయన శాస్త్రులు పరిచయాలు ఏం చెప్తారు? కొన్ని మందిరానికి వెళ్తే వాక్యం అలా చెప్తానే ఉంటారు. ప్రజలు అలాగా నిద్రపోతూ ఉంటారు. నిద్ర బడలిక వల్ల రాత్రి అంతా జాబ్ చేసి నిద్రపోతే వేరే సంగతి. అదంతా ఏదో ట్రాన్స్లోకి వెళ్ళిపోయినట్లుగా ఏదో పాస్టర్ గారు వాక్యం చెప్తున్నారు. ఆదివారం మందిరానికి వెళ్ళాలి కాబట్టి వెళ్ళాం, ఆయన కానుక వేయాలి కాబట్టి కానుక వేసాం, నా పని అయిపోయింది. అటెండెన్స్. ఇదేమి గుడేమి బడి లాంటిది కాదు. బడి కన్నా గొప్పది ఇది. మందిరం, దేవాలయం ఇది. అక్కడ అటెండెన్స్ ఉంటే చాలు. ఏమొస్తుంది? అమ్మఒడి వచ్చేస్తుంది. ఇక్కడ అటెండెన్స్ ఉంటే కాదు, ఇక్కడ పార్టిసిపెంట్స్ ఉండాలి. పార్టిసిపేషన్ ఉండాలి. ఇక్కడ పాల్గొవాలి, ఆరాధనలో పాల్గొవాలి, లీనమైపోవాలి, ధ్యానమైపోవాలి. అధికారము కలిగి బోధిస్తున్నాడు. శాస్త్రులు చెప్పినట్లే కాదు. శాస్త్రుల పరిచయం ఏం చెప్తారు? ఆదికాండము, నిర్గమాకాండం, లేవికాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం. పాపము చేస్తే మీకు శిక్ష, కంటికి కన్ను పంటికి పన్ను, ఆనాడు మోషే ఈ విధంగా చేసాడు, అవి చెప్తున్నారేమో. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అధికారము కలిగిన వాడు. సర్వలోకం పైన ఆయన అధికారము కలిగిన వాడు ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన బోధ అధికారముతో ఉంది. అధికారంతో బోధిస్తున్నాడు, శక్తితో బోధిస్తున్నాడు, శక్తితో దయ్యాలను గద్దిస్తూ ఉన్నాడు. ఇంకా మనం ముందుకు వెళ్ళినట్లయితే చూడండి, మత్తయి సువార్త 7:29, 9:6 కూడా ఎవరైనా చదివి సహాయం చేయండి. అయినను పాపములను క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెను. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన బోధ అధికారం కలిగిన వాడుగా బోధిస్తున్నాడు, స్వస్థపరచగలిగిన వానిగా బోధిస్తూ ఉన్నాడు. అక్కడితో ఆగిపోతే యేసు ప్రభు వారి గురించి మనం ఈరోజు చెప్పుకోవాల్సిన పని ఏం లేదు. కానీ ఆయన క్షమించుటకు కూడా ఆయన అధికారం కలిగిన వాడు. పాపములను క్షమించుటకు ఆయన అధికారం కలిగిన వాడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక మనం కూడా లక్షణాలను మనం ఆపాదించుకోవాలి. ఆయన క్షమించుటకు సిద్ధమైన మనస్సు కలిగిన వాడు. దేవుని బిడ్డలుగా ఆయన ప్రేమను పొందుకుంటున్న మనము ఆ దేవుని లక్షణమైన ఆ క్షమించే గుణాన్ని కూడా మనం కొంచెం ఏం చేసుకోవాలి? ఆకలింపు చేసుకోవాలి. ఎవరో చెప్తారు, నా డిక్షనరీలో క్షమించడం అనే పదం అసలు లేదంట. క్షమించడం అనే పదం లేకపోతే చెరిగిపోయి ఉంటుంది, చూసుకో. లేకపోతే ఏం చేస్తారు? పక్కకి వెళ్ళి రాసుకో. దేవుని ద్వారా మనం క్షమాపణ పొందుతున్నామే, మన ఇతరులను క్షమించకపోతే ఎలాగా? క్షమించే మనస్సు అది దేవుని లక్షణం. అందరూ మంచి పనులు చేయరు, అందరూ నీలో తెలివైన వాళ్ళు ఉండరు. నువ్వు తెలివైనడు కాదు, మనము తెలివైన కాదు. మనము కూడా తెలియకో ఎన్నో తప్పులు చేస్తున్నాం. తెలిసి కూడా చాలాసార్లు తప్పు చేస్తున్నాం. మేలైనది చేయనెరిగి అది చేయకపోవట పాపం అని తెలిసి కూడా చేస్తున్నాం. దేవుడు మనల్ని క్షమిస్తున్నాడు, మన పట్ల దీర్ఘశాంతం వహిస్తున్నాడు. మనం కూడా క్షమించగలిగిన వారుగా ఉండాలి. ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే, యేసు ప్రభు వారికి పాపములను క్షమించే అధికారం కలిగింది. ఒకానొక సమయంలో పక్షవాయు రోగము కలిగిన వాడిని పై నుంచి కిందకి దించాడు. పెంకు కప్పులు ఆ యజమానిని అడిగి కిందకి దించినప్పుడు ఆయన చెప్తూ ఉన్నాడు. ఏం చెప్తున్నాడు? నీ పాపములు క్షమించబడ్డాయి. యూదులకు ఆనాడు శాస్త్రులకు పరిచయాలకు అంతా వచ్చిన తంట అంత ఇదే. పాపములను క్షమించే అధికారం వీనికి ఎలాగొచ్చింది? యేసుప్రభు అదే చెప్తున్నారు. మనుష్య కుమారునికి భూమిపైన అధికారం ఇవ్వబడిందని చెప్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈనాడు ఒకరి దగ్గర అధికారం ఉంటుంది, ఏమో ఇంకొకరికి బదిలీ అయిపోవచ్చేమో. కానీ నీ పైన పూర్తి అధికారం ఎవరికయ్యా ఉండాలంటే దేవునికి నువ్వు ఇవ్వగలిగిన వాడిగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
ఆయన సర్వాధికారి, ఆయన క్షమించుటకు ఆయన అధికారం కలిగిన వాడని దేవుని పేరట మీ అందరికీ నేను మనవి చేస్తాను. అంత మాత్రం మార్కు సువార్త 1:22 అలాగే 1:27 చదువుతున్నట్లయితే ఆయన అపవిత్రాత్మలపై ఆయన అధికారం కలిగిన వాడుగా ఉన్నాడు. గద్దిస్తే ఆ అధికారాన్నే శిష్యులకు ఇచ్చినట్లుగా ఈనాడు దేవునిని ఎరిగిన దేవుని కలిగిన నీకు కూడా అధికారం ఇచ్చాడు దేవుడు. నమ్మిన వారి దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. సాతానుని జయించగలిగిన ఎదిరించగలిగిన శక్తి దేవుడు మనకు కూడా ఇచ్చాడు. నన్ను నమ్మినవాడు నాకంటే బలమైన కార్యాలు చేస్తాడు. ఎక్కడో ఏదో జరిగిందని భయం పెట్టేసుకుంటున్నారు. ఆడికి వెళ్తే అతనికి ఏదో ఉందట, ఈయన అందుకే ఆ ఇంటికి వెళ్ళాడంట, వాళ్ళు పెట్టింది ఏదో తిన్నాడంట, అప్పటి నుంచి అతనికి జ్వరం వచ్చిందంట, వణుకుపోతూ ఉంటారు. దేవుడు నీకు అధికారం ఇచ్చాడు. దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. సాతాన్ని గద్దించడానికి, ప్రార్థించడానికి, దయ్యములను వెళ్ళగొట్టడానికి దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. నీ ఇంట్లో వారిపైన అధికారం కొంతమందికి ఉండదులేండి. ఉన్నా ఉండకపోయినా దేవుని నువ్వు ఎరిగి ఉన్నావు కనుక సాతానుపై నీకు అధికారం ఉంది. దేవుని అధికారం కలిగి బోధిస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన పాపమును క్షమించే అధికారం ఉంది, ఆయన స్వస్థపరిచే అధికారం ఉంది. అంత మాత్రమే కాదు, ఆ భూమిపైన సర్వాధికారం ఉంది. ఎంత అధికారం అయ్యా అంటే మాట మాత్రం సెలవిస్తే నా దాసుడు బాగుపడతాడు. ఈ శతాధిపతి ఒకటి ఎరిగినాడు. ఏంటి ఎరిగాడు? యేసు ప్రభు ఎలాంటి అధికారో ఆయన ఎరిగి ఉన్నాడు. బహుశా ఈయన కూడా బయటికి రావడానికి ఒకవేళ కొంచెం వెనుక చేసాడేమో ఉద్యోగ నిమిత్తం. మనం ఆలోచన చేయాలి. ఒకవేళ దేవుని కొరకు ముందుకు వెళ్ళడానికి మనకు శక్తి చాలకపోతే, బలము చాలకపోతే, జ్ఞానం చాలకపోతే, నాకెవరున్నారండి, నాకెవరూ లేరు, నేను ఒంటరిని, నాకేముందండి నా మాట వింటారు, నాకేముందండి నా మాట చెల్లుతుందండి అని ఎవరైనా అనుకుంటున్నారేమో. సర్వాధికారి అయిన దేవుని బలిష్టమైన చేతుల కింద మనం దీనులుగా ఉన్నప్పుడు మనం మనుషుల దగ్గర తగ్గించుకుంటారు. చాలామంది సంఘంలో తగ్గించుకోరు. పాస్టర్ గారి కంటే నేనే ఎందులో తక్కువ, నేనే ఎందులో తీసిపోతాను అని కొంతమంది అనుకుంటారు. కానీ మనము దేవుని ఎదుట మందిరంలో తగ్గించుకోవాలి. చూడండి, కొన్ని మందిరాలు పరిచయం చేస్తారు, వాళ్ళు చాలా మంచి ఉద్యోగం చేసేవారుగా ఉంటారు. అక్కడ మందిరంలోనైతే మాత్రం ఉదయాన్నే 6:30కో 7 గంటలకు వస్తారు. ఇంట్లో సోఫాలు, ఏసీలు, వారు పిలిస్తే పలికేవారు, వెళ్ళమంటే వెళ్ళేవారు, రమ్మంటే వచ్చేవారు ఉన్నారు. వారు వచ్చి మందిర పరిచయం చేస్తారు. అంటే తగ్గించుకుంటున్నారు, దేవుని సన్నిధిలో తగ్గించుకుంటున్నారు, దేవుని మందిరంలో తగ్గించుకుంటున్నారు. దేవుని దగ్గర మన స్థితి, మన హోదా అంతటిని మనం ప్రక్కన పెట్టి ఆయన అధికారానికి మనం లోబడిన వారుగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు అధికారై ఉండొచ్చు, కానీ అధికారం ఎవరిచ్చారు నీకు? నువ్వు బలవంతుడివై ఉండొచ్చు, ఆ బలం నీకు ఎవరిచ్చారు? నువ్వు ధనవంతుడివై ఉండొచ్చు, నీకు ఆ ధనం ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. కనుక ఆ అధికారానికి నువ్వు లోబడగని వారుగా ఉండాలి. దేవునికి ఎదురాడితే ఆయన కోపం ఎంతసేపు ఉంటుందంట? నిమిషం మాత్రం ఉంటుంది. యాకోబు కూడా పెనుగులాడుతున్నాను, ఆశీర్వదించని ఆశీర్వాదం దొరకలే. నీ పేరేంటో చెప్పు. ఇప్పుడు మన ఇష్టం వచ్చిన పేర్లు పెట్టేసుకుంటున్నాం. మంచి మంచి పేర్లు, ఆ జ్ఞానవంతులు అయిపోవాలని ఒకళ్ళు పేర్లు పెట్టుకుంటే, గొప్పవాళ్ళు అయిపోవాలని ఒకళ్ళ పేర్లు పెట్టుకుంటే, అందంగా ఉన్నారని ఒకళ్ళ పేరు పెట్టుకుంటే, రకరకాల పేర్లు పెట్టుకున్నాం. ఆనాడు పేర్లు వారి ప్రవర్తనను బట్టి పేర్లు. ఇక మీద నువ్వు యాకోబు కాదు, నువ్వెవరివి? ఎప్పుడు యాకోబు అని ఒప్పుకున్నప్పుడు, యాకోబు అంటే మోసగాడు, నేను మోసగాడిని ఎప్పుడైతే ఒప్పుకున్నాడో, తగ్గించుకున్నాడో, అప్పుడు నుంచి దేవుడు ఆశీర్వదించడం ప్రారంభించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చివరికి అబ్రహాం గురించి మనం మాట్లాడుకుంటే, విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాం గారి గురించి మాట్లాడుకుంటే, దేవుడు అబ్రహాంకు వాగ్దానం చేశాడు, నీ సంతానాన్ని ఇసుక రేణువులంత విస్తరింపజేస్తాను, ఆకాశంలో నక్షత్రాలు లెక్కపెట్టు, అంతకంటే నేను విస్తరింపజేస్తానని అన్నాడు. అదే దేవుడు, అదే తండ్రి అయిన దేవుడు, నీ ఒక్కగానొక్క కుమారుడైన ఇస్సాకును నాకు బలిగా ఇవ్వు. మనల్ని కానీ అలాగంటే మరి మన ప్రార్థన మారిపోద్ది, మన ప్రవర్తన మారిపోద్ది, మన మాట తీరు మారిపోద్ది, అన్నీ మారిపోతాయి. అధికారానికి లోపడడం అంటే అది. గనుక ఈనాడు మనందరము
అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా చెప్పుకుంటున్నాం. దేవునికి మహిమ కలుగునుగా. ఆనాడు అబ్రహాము తన ఒక్కగానొక్క కుమారుడైన ఇస్సాకును ఇవ్వడానికి వెనుదీయలేదు కనుక తరువాత కాలంలో దేవుని ప్రణాళికను బట్టి దేవుడు అబ్రహామును ఎన్నుకొని మన కొరకు తన అద్వితీయ కుమారుడైన క్రీస్తుని లోకానికి దేవుడు పంపించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అధికారానికి ఒప్పుకోవడం అంటే అది సరెండర్ అయిపోయాడు అంతే. ఆనాడు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు భక్తులు ఎలాగ సాష్టాంగ పడేవారు, కనీసం ఇప్పుడు మనం మోకరించడం లేదు. అనారోగ్య కారణాలు ఉంటే వేరే సంగతి, కనీసం ప్రైజ్ దిలాడు హల్లెలూయా చెప్పినప్పుడు చేతులు లేగడం లేదు, స్తోత్రం చెప్పడానికి నోరు పెగలడం లేదు, ఆనందం కలిగినప్పుడు చప్పట్లు కొట్టడానికి చేతులు రావడం లేదు. దేవుని అధికారానికి లోబడుతున్నామా లేదా, లేదా మనం ఏదో మన గురించి చూపించుకోవడానికి దేవుని మందిరానికి వస్తున్నామా? ఆ శతాధిపతి అంతటోడు సైతము యూదుల పెద్దలతో సన్నిహిత సంబంధాలు కలిగిన వాడుగా ఉన్నాడు, మంచి పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడుగా ఉన్నాడు. సమాజ మందిరాన్ని కట్టాడు. అదే సమాజ మందిరంలోకి యేసుక్రీస్తు ప్రభు వారు కూడా వచ్చి ఒకవేళ దేవుని పరిచయం చేసి ఉంటారు, లేదా తదుపరి కాలంలో చేసి ఉంటారు. అంత హోదా కలిగిన వ్యక్తి చెప్తున్నాడు, నేను నీ అధికారాన్ని గురించి నాకు తెలుసు అని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును కాక. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒకవేళ మనుషులకు లోబడకపో, పాస్టర్ గారి మీద నీ కోపం ఉందేమో. పాస్టర్ గారు అంటే చాలామందికి ఇష్టం ఉండదు. ఎందుకు తెలుసా? యోనా గారు తర్షీషుకి ఎందుకు వెళ్ళాలంట? యోనా గారు తర్షీషుకి ఎందుకు వెళ్ళాలా? భయం. వాళ్ళందరూ ఎవరో, నినివే పట్టణస్తులందరూ ఎవరు? దుర్మార్గులు, చెడుతనం జరిగించేవారు. ఆడికి వెళ్తే అయినా అయిపోవచ్చు. యోహాను గారికి అయినట్లు బాప్తిస్మ ఇచ్చి యోహాను గారు రాజుని గద్దిస్తే ఏమైంది? శిరస్సు ఖండించబడింది తదుపరి కాలంలో. కానీ యోనా చెప్పవలసింది చెప్పకపోతే ఆయనకి ఇబ్బంది. చేపకు మళ్ళీ పని తగిలింది అక్కడ. అది లోపలికి వెళ్ళి అరించుకోకపోవడం అంటే అంత ఇబ్బంది అండి. లోపలికి వెళ్ళిన తర్వాత అరగకపోతే అంత ఇబ్బంది. ఆల్రెడీ అక్కడ లోపల రకరకాల సైన్స్ తెలిసిన వారికి తెలుస్తుంది, రకరకాల ఎంజైమ్స్ జ్యూసులు అన్నీ ప్రొడ్యూస్ అవుతాయి. అరిగించకుండా ఉన్నాడేమో దేవుడే శక్తి ఇచ్చాడేమో, తీసుకొచ్చి అక్కడ మళ్ళీ ఆ సముద్రం ఒడ్డున ఆ పెద్ద చేప తిమింగలం తీసుకొచ్చి పడేసింది. ఈయన వెళ్ళాడు, సువార్తన ప్రకటించవలసిన భారం అతని పైన ఉంది, వద్దన్నా అవదు. మనం చేసిన పని వల్ల ఒక్కొక్కసారి పాస్టర్ గారు కూడా ఇబ్బంది. పాస్టర్ గారు కూడా, దైవజనుడు కూడా తర్షీషు వెళ్ళిపోతుంటే ఆయనకి ఇబ్బంది కలిగింది, ఆ ఓడలో ఉన్నవారికి ఇబ్బంది కలిగింది. ఇంకా తప్పదని చెప్పి పాస్టర్ గారు కూడా ఒప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దయచేసి మనము దేవుని అధికారానికి లోబడి పనిచేస్తే, నిజంగా యోనా ప్రవక్తే కానీ వెళ్ళి అక్కడ ఉండకపోతే, అక్కడ రాజు ఏమి మంత్రులేమి, యోనా గ్రంథం మీకు తెలుసుగాక మీకు టూకీగా చెప్తున్నాను, పిల్లలేమి పెద్దలేమి పశువులేమి గనులేమి అల్పులేమి వారందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికి కారణం ఏంటయ్యా అంటే దైవజనుడు వారికి వస్తున్న విపత్తును తెలియజేయడం. అవునన్నవారు దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. దైవజనుడు చాలాసార్లు ముందుగానే నిన్ను హెచ్చిస్తాడు. అది దైవజనుడి యొక్క వ్యక్తిగత మాటగా నువ్వు తీసుకుంటే అది నీకు నష్టం కలిగిస్తుంది. ఎక్కడో వ్యక్తి వచ్చి మాకు చెప్పడం ఏంటి అని రాజుగారు అనుకుని ఉంటే వారు కొన్ని రోజుల తర్వాత వారు నాశనం అయ్యేవారు. కానీ దైవజనుడు చెప్పిన మాట దేవుని మాటగా వారు గ్రహించారు గనుక. సౌలు గారితో దేవుడు ప్రవక్త మాట్లాడాడు, దావీదుతో ప్రవక్త మాట్లాడాడు. దావీదు ప్రవక్త మాటలు విన్నప్పుడు పశ్చాత్తాపడ్డాడు, తన తప్పును తాను చేసుకున్నాడు, ఇంకెప్పుడు ఆ తప్పు చేయలేదు. సౌలు గారిని దేవుడు ప్రవక్త ద్వారా గద్దించినప్పుడు ప్రజలందరి ఎదుట ఇప్పటికి ఇలా కానీ నా గౌరవాన్ని తగ్గించొద్దు అని మాట్లాడినప్పుడు ఆయన గురించి తెలుసు, దావీదు గురించి మనకు తెలుసు. కనుక దైవజనుడు ఎప్పుడూ కూడా ఎవరో నొచ్చుకోవాలని బాధపడాలని ఏ మాటలు చెప్పడు. కానీ దేవుని అధికారంతో దేవుని మాటలు ఆయన చెబుతూ ఉన్నప్పుడు, దేవుని వాక్యము మనతో మాట్లాడుతుందని మనం గ్రహించినప్పుడు రాబోయే విపత్తు నుంచి మనం తప్పించుకొనగలము, స్వస్థపరచబడగలము, స్వస్థ చిత్తులు కాగలము, ఆత్మీయంగా మనం ఎదగలము. అవునన్నవారు దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. గురించి వ్రాయబడిన
ఈ వాక్య భాగంలో ఉన్న విషయాలను మనం గ్రహిస్తే, ఒకటి, ఆయన ఇతరుల పట్ల కూడా శ్రద్ధ కలిగిన వాడు. అంటే ఇతడు నాకు వేస్ట్ అంటే, అతను దాసుడు అంటే ఇంకా ఆ గృహంలో అతనే ఇంకా తక్కువ వాడై ఉంటాడేమో, కానీ అతడు ఇతనికి ప్రియమైన వాడిగా ఉన్నాడు, అతన్ని కూడా ప్రేమిస్తున్నాడు. నీ గృహంలో ఎవడైనా తెలివి తక్కువ వాడు ఉంటే, లేదా జ్ఞానవంతుడు కాకుండా ఉంటే, లేదా చదువు లేనివాడిగా ఉంటే, అతని పట్ల మనం ప్రత్యేక శ్రద్ధను కనపరచాలి. అతని బాగు కూడా మనము కోరాలి. అదే మందిరంలో, కుటుంబంలో కూడా వారి గురించి మనం ఆలోచన చేయాలి, వారి గురించి ప్రార్థన చేయాలి, వారి గురించి పట్టింపును కలిగిన వారుగా ఉండాలి. అంత మాత్రమే కాదు, మంచి స్నేహితులను మనం సంపాదించుకోవాలి. నీ గురించి ప్రార్థించే వారిని నువ్వు సంపాదించుకోవాలి. ఎక్కడైనా ఇద్దరు ముగ్గురు కలిసినప్పుడు వీళ్ళ గురించి వాళ్ళ గురించి చాడీలు చెప్పుకోవడం కాదు, వ్యర్థమైన వాటి గురించి చాటింగ్ చేయడం కాదు. ప్రార్థన చేసేవారు ఉండాలి. ఒకరు ప్రార్థన అదే సంఘం. మందిరానికి వచ్చి వెళ్ళిపోతే లాభమేం లేదు. 100 సార్లు చెప్తాను ఈ మాట. మందిరానికి వచ్చి ప్రార్థన చేసి వెళ్ళిపోయిన మాత్రం ప్రయోజనం రాదు. ఆ ప్రయోజనం ఉంటుంది, కానీ సంఘముగా నువ్వు సహవాసంలో ఎదగాలి. నీ గురించి ప్రార్థించేవారు, భారముగా ప్రార్థించేవారిని సంపాదించుకోవాలి. దేవుని బ్రతిమాలుకునే వారిని నువ్వు సంపాదించుకోవాలి. అంటే సంపాదించుకోవాలంటే నువ్వు యోగ్యమైన ప్రవర్తన కలిగిన వాడిగా ఉండాలి. దాని కొరకు, దేవుని కొరకు నువ్వు సమయమైనా వెచ్చించాలి, ధనాన్నైనా వెచ్చించాలి, జ్ఞానాన్నైనా వెచ్చించాలి, లేదా కన్నీటి ప్రార్థనైనా చేయాలి. దీన్ని నువ్వు కలిగి ఉంటే దేవుని యొక్క అధికారానికి, ఇవన్నీ కలిగి ఉన్నా నేను యోగ్యుని కాదని మనం తగ్గించుకొని ఆయన బలిష్టమైన చేతుల కింద దీనులుగా ఉంటే, ఆయన సమయమైనప్పుడు, యోసేపు తొందరపడితే ఎప్పటికీ చెరసాల్లో మగ్గేవాడు. తొందరపడివాడు దారి తప్పును, తొందరపడివాడు తప్పనిసరిగా దారి తప్పుతాడు. కనుక ఎప్పుడు తొందరపడద్దు, తొట్టుపడవద్దు. తొట్టుపడడం సహజం. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకొందురు, వాక్యము చేత దాన్ని సరిగా చూచుకొనుట చేతనే కదా వాక్యం ప్రతి ఆదివారం వినిపించబడుతుంది. దాన్ని ప్రక్కన పెట్టద్దు. దేవుని అధికారానికి మనం తలొగ్గుదాం. మనం తొందరపడవద్దు. దేవుని సమయం అయినప్పుడు తప్పనిసరిగా. కొంతమంది వివాహం అవ్వలేదని తొందరపడిపోతారు. నా పిల్లలకి వివాహం అవ్వలేదని వారు ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తారు. తర్వాత మళ్ళీ 2 నెలలు తిరగగానే వచ్చేస్తారు పాస్టర్ గారి దగ్గరికి, సంఘం దగ్గరికి. మా అల్లుడి కోసం ప్రార్థన చేయండి, మా కుమార్తె కోసం ప్రార్థన చేయండి, మా కోడళ్ళ కోసం ప్రార్థన చేయండి. నిజమే, దేవుడు ప్రార్థన వింటాడు. కానీ మనం తెలిసి చాలాసార్లు తప్పు చేస్తూ ఉన్నాం. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దయచేసి ఆనాడు ఎజ్రా, నెహెమియా దేవుని నిబంధనను మీరిన ఆనాడు ఇశ్రాయేలీయులతో తిరిగి వారిని ఒకచోట చేర్చి వారికి ధర్మశాస్త్రం వినిపించినప్పుడు ఏ విధంగా అయితే వారు పశ్చాత్తాపపడి, వారు దేవునికి ఆ దినాన్ని ప్రతిష్ఠించుకొని పశ్చాత్తాపపడి దుఃఖపడి దేవుని వైపు ఏ విధంగా తిరిగి మళ్ళీ మరొకసారి నిబంధన చేసుకున్నారో, ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం కూడా దేవుని అధికారాన్ని ఒప్పుకోవడానికి గట్టి నిబంధన చేసుకుందాం. దయచేసి అందరూ దేవుని సన్నిధిలో తల్ల వంచుదాం. వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన అధికారానికి మనం ఒప్పుకుందాం. ఆయన వాక్కులో శక్తి ఉన్నది, ఆయన మాటలో బలము ఉన్నది. ఆయన వద్ద స్వస్థత మాత్రమే కాదు, ఆయన వద్ద రక్షణ ఉన్నది, పాప క్షమాపణ ఉన్నది. ఆయన నిన్ను హెచ్చించే దేవుడు, నిన్ను బలపరిచే దేవుడు. దానికి కావలసినవి ఏంటయ్యా అంటే, నువ్వు దీనుడిగా మనము తగ్గించుకొని, నువ్వు తగ్గించుకొని ఆయన బలిష్టమైన చేతుల కింద ఆయన అధికారానికి ఒప్పుకుందాం. ఈ లోకంలో నువ్వు చేసిన పుణ్య కార్యాలు, భక్తి కార్యాలు నిన్ను యోగ్యునిగా చేయలేవు. నువ్వు చేసిన మంచి క్రియలు ఒకవేళ దేవుని దృష్టిలో మురికి గొడ్డల్లాగా ఉన్నాయేమో, అది ప్రజలు మెచ్చుకునే మంచి పనులుగా ఉన్నాయేమో, కానీ దేవుడు నిన్ను యోగ్యుడిగా ఎంచుతున్నాడా? నువ్వు చేసిన పని దేవునికి ఇష్టమైనదిగా ఉందా? నువ్వు చేస్తున్న పని దేవునికి ఇష్టమైనదిగా ఉన్నా? నువ్వు నడుస్తున్న మార్గము దేవుని చిత్తానుసారమైనదేనా, దేవునికి ఇష్టమైనదేనా? మనం పరిశీలన చేసుకుందాం. ఆయన కొరకు ఒక మంచి పని చేస్తున్నావా? నీ కుటుంబం కొరకు నువ్వు ఏదైనా పని చేస్తూ ఉన్నావా? నీ సంఘం కొరకు ఏదైనా నువ్వు మంచి కార్యం తలపెడుతూ ఉన్నావా? దయచేసి మనం పరిశీలన చేసుకుందాం. ఆనాడు దానియేలు తనతో పాటుగా
తన వలె జ్ఞానులుగా ఉన్న వారందరూ కూడా షడ్రక్ మేషక్ అబేద్నెగోలు మాత్రమే కాదు కానీ తన తోటివారు కూడా రక్షించబడడానికి రాజుగారి దగ్గరికి సమయం కొరకు మనవి చేసుకున్నట్లుగా ఆనాడు మొర్దెకై ఎస్తేరు వారి కొరకు మాత్రమే కాదు, వారి రాజ్యంలో ఉన్నారు. ఎస్తేరు అంతఃపురంలో ఉంది, వస్తీ కంటే యోగ్యమైనదిగా ఎంచబడినదై ఎస్తేరు రాణిగా చేయబడింది. అంతటితో ఆమె ఆగలేదు. తమ తోటివారి కొరకు ఆలోచన చేసినట్లుగా, తన తోటివారి కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినట్లుగా నీ సమయాన్ని దేవుని కొరకు, నీ కుటుంబం కొరకు వెచ్చిస్తూ ఉన్నావా? సంఘం కొరకు వెచ్చిస్తున్నావా? మనం పరిశీలన చేసుకుందాం.